మంచిది. మీకా గ్రంథం గురించి మీరు చదివి ఉంటారు. మీకా భక్తుడు ఏమి తీసుకుని వచ్చినా దేవుణ్ణి మహింపరుదును, ఏమిస్తును అని అనుకుంటున్నాడు కదా. పెద్దవి చెప్తున్నాడు. పొట్టేళ్ళు, తర్వాత దూడలు, వేలాది నదులంత విస్తారమైన తైలం. ఎప్పుడు ఇలాంటి కృతజ్ఞతాభావం దేవుని విషయంలో కలుగుతుందంటే గమనించండి. ఆయన రాత్రింబగళ్ళు నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నాడట. మనలే కాదు, మన ఇంట్లో ఉన్న వాళ్ళని, మనకేమైతే దేవుడిచ్చినాడు వీటన్నిటినీ కాపాడుతున్నాడు. గమనించండి. ఒకవేళ ఒక దూతను మీ ఇంటికి ఇచ్చినారనుకోండి, లెక్క ప్రకారంగా అందాసగా 185,000 మంది సైనికులు కొన్నంత బలం ఒక్క దూతనుగా నీకు ఇస్తే, అలాగని మీ ఇంటి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క దూత ఇచ్చిననుకోండి, ఒకవేళ మీరు వాళ్ళకి జీతం ఇవ్వాలనుకుంటే మీ వల్ల అవుతుందా? కనుక దేవుని నుండి ఎప్పుడే కానీ మనం బదులు ఇవ్వలేనంత అప్పుబడి ఉన్నాం. అందుకని అప్పు తీర్చే భాగంలో ప్రతి నిమిషము దేవునికి స్తోత్రం చెల్లించండి. మీ స్తుతి దేవుని ఆకర్షిస్తుంది. దేవుడిని మనం దీవించిన